కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమం భవిష్యత్తుకు భరోసా అని రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేములవాడ గ్రామంలో కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ విజయాల పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు సంక్షేమ పాలనతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పుణ్యవంతుల గంగా సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు మీసాల రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగంబాబులు, మాజీ సర్పంచ్ అప్పనపల్లి శ్రీ వెంకటనారయ్య, పాట్నేడి రాంబాబు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారని అన్ని కూడా మేము అనడం తెలిసింది. చాలా మందికి తల్లికి వందనం అందరికీ పడ్డాయి, కొంతమందికి ఆగిపోయి అన్నారు, అది కూడా చూస్తున్నాం. అలాగే గ్యాస్ అందరికీ పడింది అంటున్నారు, ఎవరో ఒకరిద్దరు ఒక సిలిండర్ పడ్డది మళ్ళీ పడలేదు అంటున్నారు. అలాగే పెన్షన్లు అందరికీ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. ఏంటంటే 2 సంవత్సరాల మట్టికి ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు అందరికీ కూడా ఆ పెన్షన్లే అందరూ అడుగుతున్నారు. రేపు ఆగస్టులో ఇవ్వచ్చు అని అనుకుంటున్నాము. అది కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే హౌసింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారు. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి అక్కడ కూడా మేము చేస్తాం. ఏదేమైనా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ మంచి సెట్లు అడిగి వారు ఏ విధంగా ఉన్నారు, ఎలాగున్నారు, ఏంటని అడుగుతున్నాం. అందరూ కూడా బాగున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉందని అంటున్నారు. కానీ మాకైతే ఇంకా చెయ్యాలనేసి ఉంది. మాకు కాకినాడ రూరల్ కానీ కడప మండలం కానీ అందరూ కూడా నాతో ఉండి నా వెనకాల నడుస్తున్నారు. వారందరికీ కూడా మంచి పేరు తీసుకురావడానికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మా భార్యాభర్త ఇద్దరం కూడా కష్టపడి పనిచేస్తామని అందరికీ కూడా చెప్తూ నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గృహాలకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఈ టీడీపీ యాప్ అప్లోడ్ చేసి ప్రతి వాడికి పాంప్లెట్ ఇచ్చి అందరికీ కూడా విశదంగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడ కొత్తగా కరప మండలంలో ఇవాళే స్టార్ట్ చేసాం కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక అరగంట కూర్చొని ప్రతి వాడిని కూడా ఏ ఊరికి ఆ ఊరు అప్లోడ్ చేసుకుంటూ ఉంటే ఏదో టైంలో మేము నాయకులు అందరం వచ్చి కార్యక్రమం ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం చేస్తాం. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంది అంటే 50% చాలా మటుకు 90-80% రివ్యూ చేసాం. ఇంకా పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఉన్నాయి. హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వడానికి సుమారు 16,700 ఇళ్ళు మొత్తం కాకినాడ రూరల్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేసుకుని ఉన్నాయి. సుమారు 500 ఇప్పుడు ఆన్ ది స్పాట్లో ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఇస్తారు 2-3 రోజుల్లో. మిగతాట్లకి కూడా ఏదో ఒక విధంగా తేటానికి ప్రయత్నం చేసి ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇస్తారు. ముఖ్యంగా మేము తిరిగేటప్పుడు 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి గ్యాస్కి డబ్బులు పడతలేదనేది, 2 పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు, భర్త చచ్చిపోయిన వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉన్నారు అన్నది ఒకటి. ఈ 2 ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. దానికి సంజాయిషి చెప్పి రేపు అయిపోయిన వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కాల్ఫర్ చేసి ఏ నియోజకవర్గంలో ఏ విధమైన సమస్యలు వచ్చాయని అడిగినప్పుడు వీటినన్నింటినీ చెప్పి రాబో కాలంలో తీర్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలందరికీ ఓటే చెప్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఓటేయండి అని మేము అడిగిన దానికి మీకు సంతృప్తిగా ఉందా లేదా అని అడుగుతున్నాం. ఎంత చేసినా సంతృప్తి ఉండకపోవచ్చు, అది వేరు. గత ప్రభుత్వాలు గత పాలకులను పోల్చుకుని ఈ ప్రభుత్వం ఎంతవరకు చేసింది, ఎంతవరకు ప్రజలకు సంజాయిషి చెప్తుందో ఆలోచించుకోవాలని చెప్పి ప్రతి వారిని అడుగుతూ ఉన్నాం.